మన ఐఎంసి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మనకి హెల్త్, వెల్త్ అండ్ సెక్యూరిటీ ఆపర్చునిటీ రూపంలో దొరుకుతుంది. ఇక్కడ పార్ట్ టైం బేసిస్ లో మనం వర్క్ చేయొచ్చు, లేదా ఫుల్ టైం, లేదా ఫ్రీ టైంలో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు నేను మీకు చెప్దాం అనుకున్న విషయాలు ఏంటంటే, వై డూ ఐఎంసి బిజినెస్? అసలు మనం ఐఎంసి బిజినెస్ ని ఎందుకు చేయాలి? అసలు మన ఫ్రెండో మన రిలేటివ్ ఐఎంసి గురించి ఎందుకు అన్నిసార్లు మనకు పట్టుబట్టి మరి చెప్తున్నారు? అసలు ఐఎంసీలో ఏముంది, ఎందుకు చేయాలి? సో ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పటికి ఇక్కడ 5P ఫార్ములా అని ఉంటుందండి. 5P ఫార్ములా. ఓకే అండి. ఏ కంపెనీలోనైనా సరే మనం డైరెక్ట్ సెల్లింగ్ లో బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ 5P ఫార్ములా అనే దాన్ని అప్లై చేయాలి. సో ఈ 5P ఫార్ములాలో ఫస్ట్ పి వచ్చేటప్పటికి లెటర్ పి. ఓకే అండి. ప్రమోటర్స్ అంటే ఆ కంపెనీ తాలూకా, సంస్థ తాలూకా వ్యవస్థాపకుల గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. సెకండ్ పి వచ్చేటప్పటికి ప్రొఫైల్ అంటే అక్కడ ఆ సంస్థ తాలూకా స్వరూపం ఎంత ఉంది అనే దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్ట్స్, ఆ సంస్థలో తయారవుతున్న ప్రొడక్ట్స్ ఎటువంటి ప్రొడక్ట్స్ మనకి యూజ్ అవుతున్నాయా, యూజ్ అవడం లేదా అనే విషయాలు కూడా, ప్రొడక్ట్స్ కూడా ఆ కంపెనీలో, ఒక కంపెనీలో మనం జాయిన్ అవ్వడానికి లేదా ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుని జర్నీ చేయడానికి ఉపయోగపడే దాంట్లో థర్డ్ పి ఇస్ ద ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఫోర్త్ పి వచ్చేటప్పటికి ప్లాన్. ఓకే, ప్రమోటర్స్ బాగున్నారు, ప్రొఫైల్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, ప్లాన్ బాగులేదు అనుకోండి, మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది. సో ప్లాన్ కూడా ఎలాగుంది, సరళంగా ఉందా, హార్డ్ గా ఉందా అనేది కూడా మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ పి వచ్చేటప్పటికి పిల్లర్స్. పిల్లర్స్ అంటే మనం ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అనుకునేటప్పుడు మనం తాలూకా టీం అనే దాన్ని, లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళని, సరైన వాళ్ళని ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం ఒక మంచి హౌస్ ని కడదాం అనుకున్నాం అనుకోండి, కంపల్సరిగా కింద బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా వేయవలసి ఉంటుంది. స్తంభాలు కూడా ఏదైతే ఆ కోలమ్స్ ఉంటాయో ఆ స్తంభాలు, పిల్లర్స్, ఆ పిల్లర్స్ ని కూడా స్ట్రాంగ్ గా వేయవలసి ఉంటుంది. అవి గనక వీక్ అయితే మిగతా 4 పీలు ఉన్నా సరే వేస్ట్ అవుతుంది. ఇందులో ఈ 5 పీలో ఏ ఒక్క లెటర్ పి లేకపోయినా, అంటే ప్రమోటర్స్ మంచి వాళ్ళు కాకపోయినా, లేదా ప్రొఫైల్ బాగోలేకపోయినా కంపెనీది, ప్రొడక్ట్స్ లోని దమ్ము లేకపోయినా, ప్లాన్ అందరికి ఈజీగా లేకపోయినా, లేదా పిల్లర్స్ లోని ఏదైనా డ్యామేజ్ ఉన్నా, కంపల్సరిగా ఆ నెట్వర్క్ సిస్టమ్ లో ఏ కంపెనీ కూడా నిలబడలేదు, ఏ లీడర్ కూడా ముందుకు వెళ్ళలేదు. సో ఇక్కడికి వచ్చేటికి ఈ 5P ఫార్ములా అనే దాన్ని మన ఐఎంసీలో ఏ విధంగా మనం అన్వయించవచ్చు, మన ఐఎంసి ఈ 5 రకాల పీల్ని ఏ విధంగా పరిపూర్ణంగా ముందుకు తీసుకొని వెళ్తుంది అనే దాని గురించి ఒక్కసారి మనం చెప్తే, ఫస్ట్ పి వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రమోటర్స్ అంటే వ్యవస్థాపకులు. ఇందులో మనకు వచ్చేటప్పటికి మన ఐఎంసి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 2007లో ఎస్టాబ్లిష్ అయిందని. 2007 అనేటప్పటికే మనకు ఆల్రెడీ అర్థమవుతుంది 18 years ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కంపెనీ తాలూకా మెయిన్ ఫౌండర్ వచ్చేటప్పటికి డాక్టర్ అశోక్ భాటియా గారు. ఈయన ఐఎంసి ఫౌండర్ అండ్ చైర్మన్. ఇక మనం ఈయన గురించి మాట్లాడుకుంటే ఆయుర్వేదిక్ డాక్టర్ మరియు ప్రొఫెసర్. ఇంకా నెక్స్ట్ ఈయన గురించి చెప్పుకుంటే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డాక్టర్ అశోక్ భాటియా గారి ఫోటోతో కూడిన పోస్టల్ స్టాంప్ అండ్ పోస్టల్ కవర్ విడుదల చేశారు అనేటప్పుడే మనకు అర్థమవుతుంది ఈయన తాలూకా సేవా దృక్పథం కానీ, ఈయన తాలూకా ఉన్నత విషయం కానీ. నెక్స్ట్ ఈయనకి ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద మహర్షి ధన్వంతరి అవార్డు ఇవ్వడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అనకూడదు కానీ మన అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచంలో మెడిసిన్ అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి ఇది లేని టైంలోనే మన పూర్వీకులు ఒక 5,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాల క్రితమే రకరకాల గ్రంథాల, ఆయుర్వేదిక్ గ్రంథాల ద్వారా మనకి చాలా రకాల ఫార్ములాస్, ప్రకృతి నుంచి, ప్రకృతి సిద్ధమైంది, ప్లాంట్ బేస్డ్ అనే దాన్ని మనకి మెడిసిన్స్ గా ఇవ్వడం జరిగింది. సో దాన్నే మనం ఆయుర్వేద అంటాం. ఈ ఆయుర్వేద అనే దానికి పితామహుడు ఎవరంటే మహర్షి ధన్వంతరి గారు. అలాంటి మహోన్నతమైన మహర్షి ధన్వంతరి గారి పేరు మీద ఉన్న మహర్షి ధన్వంతరి అవార్డు అనేది, ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద మహర్షి ధన్వంతరి అవార్డు అనేది అందుకోవడం అనేది నాకు తెలిసి ఇండియాలో మన అశోక్ భాటియా గారు తప్ప ఇంకెవరు లేరు అని నేను భావిస్తున్నా. ఇంకా నెక్స్ట్ మనం చూసుకునేటప్పటికి ఇంకా సెకండ్ పర్సన్ సత్యం భాటియా గారు.
ఐఎంసి మేనేజింగ్ డైరెక్టర్. ఈయన యంగ్ అండ్ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ గా పేరుంది. అలాగే భారత్ పురస్కార్ అవార్డు గ్రహీత కూడా. అలాగే యువ పారిశ్రామికవేత్త అవార్డు కూడా అందుకున్నారు. అంటే యంగ్ ఇండస్ట్రియలిస్ట్ అనే ఒక అవార్డును కూడా ఆయన తీసుకోవడం జరిగింది. సో ఇది మన కంపెనీ తాలూకా వ్యవస్థాపకుల తాలూకా మెయిన్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న డాక్టర్ అశోక్ భాటియా గారు, మిస్టర్ సత్యం భాటియా గారు ఎవరండి వీళ్ళిద్దరు అంటే ఫాదర్ అండ్ సన్. నో పార్ట్నర్స్, నో ఎలిగేషన్స్. సో ఒక కుటుంబం ద్వారా వచ్చిన కంపెనీ, అత్యద్భుతమైన మంచి కంపెనీ ఐఎంసి. సో ఇక్కడ మనం సెకండ్ పీకి వద్దాం. సెకండ్ పీ వచ్చి ప్రొఫైల్, స్వరూపం. అసలు మన కంపెనీ తాలూకు స్వరూపం ఏంటి అని అంటే ముందు మనం గమనించవలసింది ఇండియన్ కంపెనీ. ఓకే అండి, మన భారతీయ సంస్థ. ఇది 2007లో స్టార్ట్ అయింది, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పటికి 18 ఇయర్స్ పూర్తి చేసుకున్న సంస్థ. ఓకే, నెక్స్ట్ మన దగ్గర 2500 ఎకరాలకు పైగా సొంత వ్యవసాయ భూములు కలిగిన సంస్థ. సొంత R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ల్యాబ్ మరియు సొంత ఉత్పత్తుల తయారీ సంస్థ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగిన సంస్థ. 9 రకాల కేటగిరీలో ఇప్పటి వరకు మనకి 360కి పైగా ప్రొడక్ట్స్ ని సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ. దేశవ్యాప్తంగా 90,000కు పైగా ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి. అలాగే దేశం నలుమూలలో కూడా సొంత ఆన్లైన్ ఐఎంసి ఈ షాప్ ద్వారా మనకి ఆన్లైన్ సదుపాయం కూడా, మనకి ఆర్డర్ సదుపాయం కూడా ఉంది. నెక్స్ట్, ప్రస్తుతం మన కంపెనీలో 1,32,00,000 మందికి పైగా అసోసియేట్ ని కలిగిన పెద్ద సంస్థ. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ మన కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ చూసుకుంటే మంత్లీ 600 కోట్ల పైగా టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ. ఇంకా నెక్స్ట్ మన కంపెనీ మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, నేపాల్ వంటి విదేశాలలో సైతం వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థ. ఇంకా నెక్స్ట్ థర్డ్, ప్రొడక్ట్స్. అసలు మన కంపెనీ తాలూకు ప్రొడక్ట్స్ ఏంటంటే కన్జ్యూమబుల్. అంటే కన్జ్యూమబుల్ అంటే అందరూ వినియోగించదగిన ప్రొడక్ట్స్, అందరూ కూడా వినియోగించదగిన ప్రొడక్ట్స్. సో కన్జ్యూమబుల్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఇంకా సెకండ్ వస్తే అఫోర్డబుల్, అంటే మనకు అందుబాటు ధరలోనే లభించే ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ రిపీటబుల్, అంటే మరల అంటే మనం నిత్యం ఉపయోగించే ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా అవి మనకి మరల కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ సేఫెస్ట్ రేంజ్. అసలు మన ప్రొడక్ట్స్ తాలూకా సేఫెస్ట్ రేంజ్ ఏంటంటే ఆరోగ్య పరంగాను, ఆదాయ పరంగాను ఉపయోగపడే వివిధ కేటగిరీలకు సంబంధించిన నేచురల్ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన హెర్బల్స్ తో భారతీయ ఆయుర్వేదిక పద్ధతిలో తయారు చేసిన ఉత్పత్తులు మనవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఇక్కడ మనకి మన కంపెనీకి, మన ప్రొడక్ట్స్ కి GMP, ISO, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ADI మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO సర్టిఫికేట్ పొందిన ప్రొడక్ట్స్ మనవి. ఇంకా నెక్స్ట్ మన దగ్గర చూసుకుంటే ఈకో ఫ్రెండ్లీ. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ. అంటే పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా పర్యావరణానికి అనుకూలమైన ప్రొడక్ట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది. ఇంకా నెక్స్ట్ హోలిస్టిక్ రిఫరెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. హోలిస్టిక్ రిఫరెన్సెస్ కి వచ్చేటప్పటికి మన ప్రాచీన భారతీయ ఆయుర్వేదిక వైద్య పద్ధతులను అనుసరించి, అనగా చరక సంహిత, సుశ్రుత సంహిత, కశ్యప సంహిత, వస్తు గుణదీపిక, వస్తు కరదీపిక, అష్టాంగ హృదయం, భావప్రకాష్ నిఘంటు, ఇండియన్ ఆయుర్వేదిక ఫార్మాకోపియా ఆఫ్ ఇండియా మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ ఆయుర్వేదిక్ స్టాండర్డ్స్ వంటి గొప్ప భారతీయ ఆయుర్వేదిక్ గ్రంథాలలో పొందుపరచబడిన ఫార్ములాస్ అనుసరించి తయారు చేసిన ప్రొడక్ట్స్ మన అన్ని కూడా. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే అవార్డ్స్ అండ్ హానర్స్. నేషనల్ ప్రొడక్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు ఉంది మన ప్రొడక్ట్స్ కి. అలాగే ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు ఉంది. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అవార్డు కూడా ఉంది. ఇంకా లాస్ట్ గా చూసుకుంటే టెస్టిమోనియల్స్. ఈ టెస్టిమోనియల్స్ అనేది వినియోగదారుల అనుభవాలు మరియు అభిప్రాయాలు. ఆల్రెడీ మనం చాలా సార్లు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఆల్రెడీ సెల్ఫ్ గా మనం కూడా చాలా టెస్టిమోనియల్ కలిగి ఉన్న వాళ్ళమే. ఇంకా నెక్స్ట్ మనం చూసుకునేటప్పటికి అనదర్ పీ వచ్చేటప్పటికి ప్లాన్. ఈ ప్లాన్ కి వచ్చేటప్పటికి జనరేషన్ ప్లాన్ అండి. మన ఐఎంసిది జనరేషన్ ప్లాన్. ఇది పిక్కి, FDSA, WFDSA అండ్ IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వంటి సంస్థలచే ఆమోదించబడిన జనరేషన్ ప్లాన్. ఇంకా జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడికి వచ్చే జాయినింగ్ ఫ్రీ ఉంటుంది, ట్రైనింగ్ ఫ్రీ ఉంటుంది, సపోర్ట్ కూడా మీకు ఫ్రీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నచ్చకపోతే 100% ఎగ్జిట్ కూడా ఫ్రీ. ఇంకా నెక్స్ట్ టైం ఫ్లెక్సిబిలిటీ.
ఈ టైం ఫ్లెక్సిబిలిటీ అనేది మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా, లేదా ఫ్రీ టైంలో చేసుకుంటారా, వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేస్తారా, మీ ఇష్టమే. టైం ఫ్లెక్సిబిలిటీ అనేది మీ తాలూకా ఛాన్స్. ఇంకా నెక్స్ట్ ఎంట్రీ గేట్. ఎంట్రీ గేట్ అనేటప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే ఉత్పత్తులను వినియోగించడం, వినియోగదారులను పరిచయం చేయడం, అంతే ఇక్కడ చేయవలసిన పని ఎంట్రీ గేట్. ఇక్కడ మనం ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్స్ అండ్ రిఫర్ ద ప్రొడక్ట్స్, దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాడు లెర్న్ టు ఎర్న్ ఆపర్చునిటీ. ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్స్ గురించి మరియు బిజినెస్ ప్లాన్ గురించి వివరంగా శ్రద్ధతో నేర్చుకోవడం, అలాగే నేర్పించడం, ఈ రెండు పనులే. అంటే లెర్న్, ఎర్న్ ఇక్కడ. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ పీక్ వచ్చామండి, పిల్లర్స్. ఓకే, ఈ పిల్లర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ పిల్లర్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాక్ట్ అనే ఫార్ములాని అప్లై చేయాలి. అసలు ఏంటి సార్ నాక్ట్ అంటే? ఎన్ ఫర్ నీడ్. ఓకే అండి. ఆ నాక్ట్ అనే ఏదైతే అబ్రివేషన్ ఉందో అందులో ఎన్ అంటే నీడ్. ఒక వ్యక్తిని మన ఐఎంసి బిజినెస్ గురించి మనం పరిచయం చేయాలి అనుకునేటప్పుడు అతనికి నీడ్ ఉండాలి. ఏం నీడ్ ఉండాలి? గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం కావాలి అని నీడ్ ఉండాలి. నెక్స్ట్, లేదా గ్రేట్ వెల్త్, మంచి ఆదాయం సంపద సంపాదించుకోవాలి అనే నీడ్ ఉండాలి. నెక్స్ట్, గ్రేటెస్ట్ లైఫ్ సెక్యూరిటీ, అటువంటి భావమైన కలిగి ఉండాలి. ఈ మూడిట్లో ఏదీ లేదు, ఏ ఒక్కటి కూడా లేదు అనుకుంటే ఆయనకి నీడే లేదు. నీడ్ లేని వ్యక్తిని మనం పట్టుకొని మన ఐఎంసి బిజినెస్ గురించే కాదు, ఏ బిజినెస్ గురించి చెప్పినా సరే మనకి అతని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. చివరిగా చెప్పాలంటే అతని వల్ల అతనికి కానీ అతని కుటుంబానికి కూడా ఉపయోగం ఉండదు. నీడ్ లేని వ్యక్తిని మనం ఇక్కడ తీసుకొస్తే వేస్ట్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ నాక్ ఫార్ములాలో ఉన్నది ఎన్ తర్వాత ఏ. ఏ అంటే అంబిషన్. ఓకే అండి. అంబిషన్ కూడా ఎలాగుండాలి? మంచి ఆరోగ్యం నాకు కావాలని అంబిషన్ ఉండాలి, మంచి ఆదాయం లేదా మంచి సంపద కావాలని అంబిషన్ ఉండాలి, లేదా గ్రేటెస్ట్ లైఫ్ సెక్యూరిటీ కావాలని అంబిషన్ ఉండాలి. లేదు అనుకుంటే ఎంజాయ్ ఫారెన్ టూర్స్, నేను విదేశాల్లోని ఎంజాయ్ చేయాలి, విదేశీ ట్రిప్పులు వెళ్ళాలి, నేను నా కుటుంబం మంచి హ్యాపీగా బయట విదేశీ యానాలు చేయాలి, అలాంటిది ఏదైనా అంబిషన్ ఉండాలి. నెక్స్ట్, బిగ్ హానర్. సొసైటీలో చాలా మందికి మంచి చేశాం అనే మంచి పేరుతో పాటుగా మంచి హోదాని కోరుకున్న వాళ్ళు అయి ఉండాలి. ఈ ఐదిట్లో ఏ ఒక్కటి లేదు ఆయనకి అనుకుందాం, అంబిషనే లేదు. అంబిషన్ లేని వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసేది ఏం లేదు. ఓకే అండి. సో మనం ఇందులో ఏది అతనికి సూట్ అవుతుందా అనే దాన్ని మనం పట్టుకొని ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది, అంబిషన్ అనే దాని విషయంలో. ఇంకా నెక్స్ట్ మనకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫార్ములా, ఈ నాక్ ఫార్ములాలో క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్యారెక్టర్ లేని వ్యక్తితో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన, క్యారెక్టర్ లేని వ్యక్తితో మనం బిజినెస్ ప్రమోట్ చేయడానికి వెళ్ళినా సరే అతనితో పాటుగా మనలో కూడా క్యారెక్టర్ లేని వ్యక్తిగానే అవతల వ్యక్తులు ట్రీట్ చేస్తారు. అందు గురించి ఏంటంటే ఏ పర్సన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్, అతను మంచి క్యారెక్టర్ కలిగి ఉంటేనే అతను రాణించగలడు. అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తేనే మనం కూడా మంచి సక్సెస్ అనేది అందుకుంటూ అతను కూడా సక్సెస్ అనేదాన్ని దగ్గర చేర్చగలం. ఎందుకనంటే ఒక పర్సన్ బ్యాడ్ నేమ్ ఉంది, ఆ పర్సన్ మనం ఈ దాంట్లోకి ఎంట్రీ గేట్ ఇచ్చాం ఐఎంసీలోకి అనుకుందాం, ఐఎంసీలో కాదు నన్ ఆఫ్ దమ్, ఏ బిజినెస్ కైనా సరే అతను పట్టుకొని ఎవరికో ప్రమోట్ చేయడానికి, రిఫర్ చేయడానికి అతని ఫ్రెండ్ దగ్గరకు, రిలేటివ్ దగ్గరికి వెళ్ళాం. అతని గురించి, అతని ఫ్రెండ్ గురించి మనకు తెలియదు, మన గురించి అతని ఫ్రెండ్కి తెలియదు. కానీ అతని గురించి వాళ్ళ ఫ్రెండ్కి, వాళ్ళ ఫ్రెండ్ గురించి అతనికి బాగా తెలుసు. సో ఆయన ఏదో మొహమాటం కొద్ది మన రమ్మని చెప్పుండొచ్చు, కానీ చివరికి అక్కడికి వెళ్ళేటప్పుడు మనసులో ఒకటే అనుకుంటాడు, వీడే ఒక అనకూడదు, వీడే ఒక ఎదవ, వీడు ఇంకొక ఎదవన్నారు ఎదవని వెనకేసుకొచ్చాడు. సో అంటే తప్పుగా అన్నానని కాదు. సో మనం క్యారెక్టర్లెస్ వ్యక్తితో కనుక ఎక్కడికి వెళ్ళినా సరే వాడి తాలూకా బ్యాడ్ అనేది, ఇంపాక్ట్ అనేది మన తాలూకా సక్సెస్ మీద, మన మీద కూడా పడుతుంది. సో క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి నాక్ట్ లో టైం బాండ్. టైం బాండ్ అనేది చాలా చాలా వాల్యుబుల్. ఎందుకనంటే మనకి అన్నిటికంటే విలువైంది సమయం. ఈ కాలం అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి రాదు. మనం వేస్ట్ చేసుకున్న ప్రతి క్షణం కూడా అది మళ్ళీ వెనక్కి వచ్చేది కాదు. సో అందుకే కాలం చాలా విలువైంది అని. ఆ కాలంతో పాటుగా ఆపర్చునిటీ అనేది ఇంకా విలువైంది. సో ఈ ఆపర్చునిటీ అనేది అందిపుచ్చుకోవాలంటే కంపల్సరిగా ఈ పర్సన్ ఆఫ్ టైం పంక్చువాలిటీ, ప్రతిసారి టైం పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. మనం 10 గంటలకు మార్నింగ్ వస్తాం అని చెప్పాం, 1 గంటకు వెళ్ళాం, అప్పటి వరకు ఆ వ్యక్తి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మనం వెళ్ళేటప్పటికి
అతను చూసి పాపం వేరే పని ఏదో వ్యాపకం ఏదో పెట్టుకుంటారు. అప్పుడు మనకేమవుతుంది? ఆ లీడ్ అనే దాన్ని మనం సక్సెస్‌ఫుల్ గా లాగిన్ చేయలేం. సో, వస్తామన్న టైం, చేస్తామన్న టైం, మనం ఏదైతే టైం ఇచ్చామో టైం పంక్చువాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద టైమ్ బాండ్. మనం వస్తామని చెప్పి ఒక్కసారి చెప్పాం, 2 సార్లు చెప్పాం, 2 సార్లు కూడా మిస్ అయ్యాం. మూడోసారి నిజంగా మనం వస్తామని మనం వెళ్ళినా సరే ఆ పర్సన్ ఎప్పుడులాగే ఉంటుంది. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఆల్రెడీ చదువుకునేటప్పుడు మేక, పులి కథ విన్నాం. సో, ఆ కథలోని మళ్ళీ ఒకసారి మనం రిమైండ్ చేసుకోగలిగితే, ఆ పర్సన్ ఎవరైతే రంగడు ఉన్నాడో వాళ్ళ నాన్నగారితో పాటుగా అడవికి పోతాడు మేకలు తీసుకొని. ఎందుకో వాళ్ళ నాన్నగారు ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఇతను కాపలా కాస్తూ నాన్న పులి 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 అని అరుస్తాడు. అది మనం చదువుకున్న కథే. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం. ఎందుకంటే టైం బాండ్ విషయంలో. ఒక్కసారి ఎప్పుడైతే ఆ పులి పులి అన్నారో పాపం నాన్నగారు వచ్చారు. వచ్చిన తర్వాత పులి లేదు, గిలి లేదు. ఆహాహా! ఏదో చదివాం చిన్నప్పుడు. రెండోసారి రిపీట్ అయింది. మూడోసారి నిజంగానే పులొచ్చింది. వాళ్ళ నాన్నగారు రాలేదు. ఏమైంది? జరగకూడని నష్టం జరిగిపోయింది. అలాగే మనం వస్తామని చెప్పి అన్న టయానికి గనక మనం డుమ్మా కొట్టాము, లేదంటే హ్యాండ్ ఇచ్చాము అనుకుందాం. నిజంగా మనం వెళ్ళినప్పుడు కూడా ఆ పర్సన్ ఫెయిత్ ఉండదు, రారు. అంతేలే ఎప్పుడు చెప్తూ ఉంటారు అనే విధంగా. సో, టైం పంక్చువాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఈ టైం పంక్చువాలిటీ అంతా అయిన తర్వాత ఫోకస్ ఆన్ ఫ్రెండ్స్ ఫార్ములా. ఏం చేయాలండి? ఫ్రెండ్స్ అనే ఫార్ములాని ఫోకస్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్స్ అందరూ చాలా మంది మన వాళ్ళకి తెలుసు. సో, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అనే స్పెల్లింగ్ లో ఏదైతే ఎఫ్ ఉందో, ఎఫ్ అంటే మన ఫ్రెండ్స్ తాలూకు పేర్లన్నీ రాయండి. ఆర్ అంటే మన తాలూకా రిలేటివ్స్. ఐ అంటే మనం ఎక్కడెక్కడ చదువుకొని ఉంటాం ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా. ఎన్ అంటే నైబర్స్. మనకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఎవరైతే మనకు నైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఇంకా డి విషయానికి వచ్చేటప్పటికి మనకు చాలా మంది డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. లేదంటే మన డోర్ స్టెప్ వచ్చే చాలా సర్వీస్ పీపుల్ ఉంటారు. మిల్క్, పేపర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి వాళ్ళందరినీ కూడా. ఇంకా నెక్స్ట్ స్ట్రేంజర్స్. మనం ప్రయాణం చేసుకునేటప్పుడు కూడా మన టీ సెట్ మాట్లాడుతుంది. నేను ఎన్నోసార్లు విశాఖపట్నం నుంచి విజయనగరం, లేదా విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్ ఇలాగ చాలా ఏరియాలు మన లీడర్స్ అందరూ కూడా యూనిఫామ్ టీ షర్ట్ తో వెళ్తూ ఉంటే, సార్ ఐఎంసీయా ఏంటి సార్ అని. ఈ రోజు కూడా నేను మన రాబర్ట్ గారి టీ షర్ట్ చూశాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి టీ షర్ట్ మీద శ్రీ తులసిని త్రాగండి, ఆరోగ్యంగా జీవించండి అని ఉంటుంది. నెక్స్ట్ కొన్ని టీ షర్ట్ల మీద ఇంగ్లీష్ లో చూసా, కొన్ని టీ షర్ట్ల మీద హిందీలో చూసా. కానీ రాబర్ట్ గారి టీ షర్ట్ లో అది తమిళం, మలయాళమో నాకు తెలియలేదు. సో, తర్వాత ఈ మీ తాలూకు సెషన్ అయిపోయిన తర్వాత సారే చెప్తారు. సో, ఎందుకంటే ఇది మెయిన్ అట్రాక్షన్. మన తాలూకా ఫ్రెండ్స్ ఫార్ములాలో ఈ స్ట్రేంజర్స్ అన్న వాళ్ళు కూడా మెయిన్ రోల్ పోషించడం జరుగుతుంది. ఎందుకంటే ఏంటి సార్ ఐఎంసీ అంటే అని అడిగిన వాళ్ళు ఉంటారు. అలాగే నెక్స్ట్ సార్ దీని గురించి కొన్ని విషయాలు మాకు కాస్త తెలపగలరని అడిగిన వాళ్ళు అంటారు. సార్ నేను ఎప్పుడో విన్నాను సార్, ఇంకా ఐఎంసీ బిజినెస్ జరుగుతుందా అన్న వాళ్ళు, మళ్ళీ వాళ్ళు రీ ఎంట్రీ ఇచ్చి చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో, ఫ్రెండ్స్ ఫార్ములా అనే దాన్ని ముఖ్యంగా అందరూ కూడా స్టార్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బాగుంది సార్, అంతా బాగానే ఉంది, మరి ఏం చేయమంటారు ఐఎంసీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే? ఐఎంసీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే ప్రొడక్ట్ లో వాడుతున్నామో, ఉదయం లేచిన ప్రతి ఒక్కరం కూడా బ్రష్ చేస్తున్న ఏదో కంపెనీ బ్రష్, దాని మీద ఏదో కంపెనీ తాలూకా పేస్ట్ వాడుతున్నాం. సో, స్నానానికి ఏదో ఒక బాతింగ్ సోప్ వాడుతున్నాం, లేదంటే టాయిలెట్ సోప్ వాడుతున్నాం, లేదు అనుకోండి అంటే ఏదో ఒక షాంపూ. ఇలాగ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు మన ఇంట్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ఇవన్నీ బయట కొంటున్న కెమికల్ బేస్డ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మన ఐఎంసీ ఎందుకు చేయాలి. మనది 100% న్యాచురల్, ఆర్గానిక్, హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ సెగ్మెంట్ లో, అది కూడా WHO సర్టిఫైడ్ స్టాండర్డ్స్ తో, ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ తో. సో, మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మేము ఇంట్లో బ్రష్ వాడుతున్నాం, మా ఇంట్లో 5 ఉన్న 5 బ్రష్లు కావాలి. సో, నెలకు ఒక 3 పేస్ట్లు అవుతున్నాయి, టూత్ పేస్ట్లు, అవి కూడా ఐఎంసీలో దొరుకుతున్నాయి. మన స్నానానికి బాతింగ్ సోప్ వాడుతున్నాం. సో, మన దగ్గర వారానికి నెలకు వచ్చేటప్పుడు 4 లేదా 3 లేదా 2 అవుతున్నాయి. షాంపూ 1 లేదా 2. ఇంకా అలా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు ఉన్న ప్రొడక్ట్స్ లో తీసుకుంటే మన దగ్గర 360 ప్రొడక్ట్స్ రేంజ్ ఉంది. ఇందులో ఇంచుమించుగా నాకు తెలిసి 50 to 60 ప్రొడక్ట్స్ అందరూ కూడా వాడుతున్న ప్రొడక్ట్లే. ఎందుకంటే కన్సూమబుల్ ప్రొడక్ట్, అలాగే అఫోర్డబుల్ ప్రొడక్ట్, రిపీటబుల్ ప్రొడక్ట్. సో, ప్రొడక్ట్ లిస్ట్ అనేది ఒకటి మనం తయారు చేసుకుంటేనే మన ఇంట్లో ఏవైతే మనం వాడుతున్నాం, సో బయట ఎక్కడి నుంచో కొని తెచ్చుకుంటున్నాం కదా, అక్కడ కొంటే డబ్బులు రావు, జబ్బులు వస్తాయి.
సో ఇక్కడ జబ్బులు రాకుండా ఆరోగ్యంతో పాటుగా డబ్బులు వచ్చే ఒక మార్గం ఉంది. సో ఒక్కసారి మీరు ప్రొడక్ట్ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకోవటం. నెక్స్ట్ దాని తర్వాత మనందరికీ కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది. మన మొబైల్ ఫోన్ లో ఈ ఫ్రెండ్స్ ఫార్ములా ప్రకారం ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని కూడా ఒక్కసారి లిస్ట్ లో ఒక మోస్ట్లీ ఇంపార్టెంట్, మనం ఒక విషయం చెప్పిన వెంటనే తూచా తప్పకుండా ఫెయిత్ తో మన మాట వింటారు, కంపల్సరిగా ఇది మనకి ఉపయోగపడుతుంది అని నమ్ముతారు, మన మీద నమ్మకం ఉంటుంది అన్న వాళ్ళ పేర్లు ఒక 30 మంది పేర్లు రాయండి సరిపోతుంది. ఒక 30 మంది పేర్లు రాసి దాన్ని ఏ విధంగా చేయాలి అనే దానికోసం మనకి ఆల్రెడీ మార్నింగ్ 6 to 7 1 అవర్ పాటు జూమ్ మీటింగ్ జరుగుతుంది ఎవ్రీడే. అలాగే మన లెజెండ్ టీం తరపున డైలీ 8 PM కి జూమ్ మీటింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది. రోజుకొక పోస్ట్, రోజుకొక లీడర్ తన తాలూకా ఎక్స్పీరియన్స్ ని రంగరించి అందరికీ కూడా అరటిపండు ఒలిసిపెట్టినట్లు మీ ముందు ఒలిసిపెట్టేయడం జరిగిపోతుంది. సో మీరు దాన్ని అన్వయించుకోవడమే మీ పని. మీరు అన్వయించుకుంటే సక్సెస్ మీ తోడు ఉంటుంది. ఇక నెక్స్ట్ హోమ్ మీటింగ్స్ ఉంటున్నాయి, అలాగే స్టోర్ మీటింగ్స్ ఉంటున్నాయి. అలాగే అవి కూడా హోమ్ మీటింగ్స్ డైలీ జరుగుతూ ఉంటాయి, స్టోర్ మీటింగ్ వీక్లీ జరుగుతూ ఉంటుంది. సో ఎక్స్ట్రాడినరీ ఈ ఆపర్చునిటీలో మనం సక్సెస్ కావాలంటే జూమ్ అలాగే లైవ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, స్టోర్ మీటింగ్స్, గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, వీటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది, కండక్ట్ చేయవలసి ఉంటుంది కూడా లీడర్స్ గా. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అలాంటి స్టోర్ మీటింగ్ రేపు స్పెషల్ మీటింగ్ ఉందండి గాజువాక లీలా ఎంటర్ప్రైజెస్ మెగా ఆయుర్వేదిక్ కేంద్రాల్లో. ఓకే అండి, రేపు సాయంత్రం 5 గంటల నుంచి 2 hours సెక్షన్ ఉంటుంది. సో ఎర్న్ ఎక్స్ట్రా హెల్త్, ఎవరికైతే ఆరోగ్యం కావాలి, ఎర్న్ ఎక్స్ట్రా వెల్త్, ఎవరికైతే మంచి సంపద కావాలి, అలాగే ఎర్న్ ఎక్స్ట్రా సెక్యూరిటీ, ఎవరికైతే మంచి సెక్యూరిటీ కావాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం మా ఐఎంసి లీలా ఎంటర్ప్రైజెస్ మెగా ఆయుర్వేదిక్ కేంద్ర తరఫున. ఓకే అండి, ఇక్కడ మెయిన్ గా నాకు ఈ అవకాశం ఇచ్చిన జిఎస్ఆర్ గారికి, అలాగే ఎప్పుడు కూడా గైడ్ చేస్తున్న మన లెజెండ్ టీమ్ క్రియేటర్ ఎంఎస్ఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఇంకా మన ఈ పనులు కనుక మనం చేస్తే మనకి అడ్డేది యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఓకే అండి, @IMC. ఐఎంసీ ద్వారా మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఐఎంసీ ద్వారా ఫుల్ఫిల్ కానీ డ్రీమ్ అంటేనే ఉండదు. ఎందుకంటే చాలా మందికి డ్రీమ్ బైక్ ఉంటుంది, లేదా డ్రీమ్ కార్ ఉంటుంది, డ్రీమ్ హోమ్ ఉంటుంది, డెబిట్ ఫ్రీ లైఫ్ అవసరం ఉంటుంది, బెటర్ ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇవ్వాలని అనిపిస్తుంది చిల్డ్రన్ కి, అలాగే పేరెంట్స్ కేర్ కొంతమందికి అవసరం ఉంటుంది, అలాగే ఫారెన్ ట్రిప్స్ ఇందా మాట్లాడుకున్నాం. జ్యువెలరీ అంటే ఆ బంగారం అనే దాన్ని ఇష్టపడని మహిళలు అంటూ ఉండరు. సో మన ఇంట్లో మహిళలు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నో ఎస్. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేటికి హెల్పింగ్ హ్యాండ్స్. చాలా మందికి చారిటీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో ఇలాంటివన్నీ చేయాలంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. సో మనీ ఉంటేనే ఏదైనా చేయగలం. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏం చేయాలి సార్ అంటే ఏం చేయవలసిన పని లేదండి, జస్ట్ 3 పనులు. లెర్నింగ్, ఉదయం 6 గంటలకు జూమ్ మీటింగ్ అవుతుంది, రాత్రి 8 గంటలకు జూమ్ మీటింగ్ అవుతుంది. లెర్నింగ్, వర్కింగ్. ఓకే, లెర్నింగ్ చేసుకోవడం, మీరు లెర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. వర్కింగ్ అనేది మేము కలిపి చేద్దాం. నెక్స్ట్ ఎర్నింగ్, ఎవరి ఎర్నింగ్ వాళ్ళకు ఉంటుంది హ్యాపీగా. సో ఇక్కడ మనం నెలకి ఒక 100 రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు అందుకుంటున్న లైన్ ఆఫ్ స్పాన్సర్ టీంలో మనం ఉన్నాం. సో ఇలాంటి ఆపర్చునిటీలో మనం వాటర్ కోసం స్పూన్ పట్టుకెళ్తామా, బకెట్ పట్టుకెళ్తామా, లేదా ఒక ట్యాంకర్ పట్టుకెళ్తామా, లేదంటే ఒక పైప్ లైన్ వేసుకుందాం అనేది ఎవరు డెసిజన్ వాళ్ళది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చిన ఈ బిజినెస్ కి జిఎస్ఆర్ గారికి, అలాగే ఎంటైర్ మన లెజెండ్ టీమ్ ఫ్యామిలీకి, అలాగే నేను ఈ స్థాయికి రావడానికి నా టీమ్ లవ్ టీమ్ ఏదైతే ఉందో, లైవ్ టీమ్ కి, లవ్ టీమ్ కి, అలాగే నాకు ఏదైతే క్రాష్ లైన్ ఉందో, క్రాష్ లైన్ అనేది కాంపిటేటివ్ లైన్. సో వాళ్ళ తాలూకా ఇన్స్పిరేషన్ తోనే ఇంకొంత ముందుకి స్టెప్స్ అనేది వేయడానికి అవకాశం ఉంటుంది, ఇన్స్పిరేషన్ వాళ్ళు. సో అందరికీ కూడా ఒకసారి గుడ్ ఐఎంసీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దీనిపైన ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. మీ తాలూకా ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ రోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారా అనే విషయాన్ని తెలియపరచచ్చు. అలాగే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒక్కరి తాలూకా వాయిస్ తో ఇన్స్పైర్ అవుతారు. నేను కూడా
మన తాలూకా లెజెండ్ టీమ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకోగలిగితే మంచి వక్తగా, మంచి మోటివేషనల్ స్పీకర్ గా అందరూ తయారవుతారు. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, టైం ఉంది. గుడ్ ఎంసీ రావణ్ గారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి. టుడే హోస్ట్ గా ఉన్నారు. చాలా ప్రోగ్రామ్ చక్కగా కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా నడిపించారు. హోస్ట్ గా ఉండి అందరితో మాట్లాడించారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వన్స్ అగైన్ గుడ్ ఎంసీ సార్ మీకు. అలాగే ఐఎంసీ ఎందుకు చేయాలనేది విత్ పిక్స్ తో సహా మీరు ఐఎంసీ ఎందుకు చేయాలి అనే దాన్ని క్లారిటీ ఇచ్చారు. మరి కొత్తగా వచ్చినటువంటి జూమ్ లో ఎవరైనా ఉండుంటే చాలా క్లారిటీగా క్లియర్ గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నాకు కూడా క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంసీ రావణ్ గారు. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విజయసారథి గారు. గుడ్ ఎంసీ సార్. రమణ సార్. గుడ్ ఎంసీ సార్. మీరు సికింద్రాబాద్ లో కూడా నేను మీ మీటింగ్ చూశాను. బాగా మాట్లాడతారు, బాగా చేస్తా ఉంటారు, అలాగే మంచి కోఆపరేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈవేళ మన చైర్మన్ గారికి ఏ అవార్డులు వచ్చినాయి, మన ఎండి గారికి ఏ అవార్డులు వచ్చినాయి నేను ఈవేళ తెలుసుకున్నాను సార్. ఇంతకుముందు ఎవరు ప్రస్తావించలేదు. నాకు ఈవేళ చాలా ఎవరు మన లైఫ్ లైన్స్ చెప్పుకోవటానికి కూడా మంచి అవకాశం మనకి ఈవేళ నాకు తెలిసిందని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఈవేళ మీరు చాలా హుషారుగా అన్ని విషయాలు చెప్పారు, మాకు బాగా మైండ్ లోకి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. అంతా మీ తాలూకా అభిమానం. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్. ఆనంద్ గారు. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ. ఈ 5P ఫార్ములా ద్వారా మొత్తం ఐఎంసీ మొత్తం బిజినెస్ ఫౌండర్ నుంచి లాస్ట్ మనం 5 పిల్లర్స్ వరకు చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా సింపుల్ గా ఆ 5P ఫార్ములాతో చాలా ఎక్సలెంట్ గా A to Z అంతా మీరు మోటివేట్ చేసి చెప్పారు సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఐఏఆర్ 30% సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. శరత్ బాబు గారు అనుకుంటా. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ సార్. సార్ మీ ప్రజెంటేషన్ మటుకు ఈ రోజు కాస్త వెరైటీగా విన్నాను అని అనిపించింది సార్ నాకు. ముఖ్యంగా రెండవది ఏంటంటే మీ 5P అనేది ఉందే, 5P ఫార్ములా మటుకు ఈ రోజు హిట్ ఫార్ములా అంటే 5P ఫార్ములా టైప్ లో ఇంతవరకు ఎవరు చెప్పింది లేదు. కానీ మీరు మరి ఎలా తెచ్చారో కానీ దీని మన జూమ్ లోకి రియల్ సూపర్ అండి. అది ఈ రోజుకి హిట్ అయినటువంటి ఫార్ములా. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రజెంటేషన్ ఏమైతే ఉందో అది గ్రూప్ లో పెడితే మాకు ఉపయోగంగా ఉంటుందేమో అని అనిపించింది. ఇఫ్ యూ కైండ్ మీరేమన్నా అవకాశం ఉంటే తప్పకుండా సార్. మీ చైర్మన్ సార్ ఎవరైతే ఉన్నారో ఒకసారి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. హ్యాపీ సార్. రూబీ స్టార్ చేసు గారు. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ వాయిస్ కంఠం విన్నాము. చాలా ఎక్స్ట్రాడినరీ సెషన్ జరిగింది ఈరోజు. అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఒక కొత్తగా ఈరోజు వచ్చిన పర్సన్కి కూడా చాలా నీట్గా అసలు కంపెనీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ వరకు వెళ్ళింది, మనం ఎలా వెళ్ళాలనేది చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు సార్. సూపర్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శేషు గారు, ఎంత వేగంగా మీరు చైర్మన్ స్టార్ ని బ్రేక్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటే రండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, గుమ్మడి రాజారావు గారు. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్ రాజారావు గారు.
హైదరాబాద్. గుడ్ ఎంసీ సార్, గుడ్ ఎంసీ హైదరాబాద్ రాజారావు మాట్లాడుతున్నాను. ఈరోజు మీరు చెప్పినటువంటి 5Pలలో మొట్టమొదటి Pలో వచ్చిన తర్వాత శాస్త్రాలు ఏ శాస్త్రాలను ఉపయోగించి ఈ యొక్క ఆయుర్వేదాన్ని రాశారనేది దగ్గరగా 8 శాస్త్రాల గురించి మీరు వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. అదైతే వండర్ఫుల్. ఈరోజు ఏ శాస్త్రాలు బేస్ చేసుకొని మన ఆయుర్వేదం తయారవుతుంది అనేది వివరించినందుకు మీకు ఐఎంసీ తరపు నుంచి మీకు హ్యాట్సాప్. మంచి సబ్జెక్ట్ని ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు మా తరపు నుంచి, మా టీం తరపు నుంచి మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారు మాట్లాడడానికి? ఓకే సార్, గోవిందాచార్యులు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే రమణ గారు, నమస్తే. నా వాయిస్ వినబడుతుందా సార్? ఎస్ సార్, క్లారిటీ. గుడ్ ఆన్సర్ సార్, గుడ్ ఆన్సర్ టు ఆల్. చాలా చాలా బాగా వివరించారు. నేను లాస్ట్ లో వచ్చానండి. నేను మ్యాక్ లో ప్రోగ్రామ్ చేసి ఇంటికి వెళ్తున్నాను కాకినాడ నుంచి. కాకినాడ మ్యాక్ లో చేసి నేను చివరిలో మీది 5Ps చెప్తున్నప్పుడు కొన్ని ఉదాహరణలతో చాలా చాలా బాగా మోటివేట్ చేశారు అందరినీ. చాలా ఇన్స్పిరేషన్, ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారని నాకు అనిపించింది. ఎందుకంటే బాగా మోటివేషనల్ గా చెప్పడం జరిగింది అనమాట అండి. అందువల్ల మీకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీకు, మన జూమ్ లో ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎన్సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఆన్సర్ సార్. చైర్ మినిస్టర్ రాబర్ట్ గారు. సూపర్ సార్. సో మంచి సెషన్. యాక్చువల్ గా మన కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారు. శేష్ గారు అన్మ్యూట్ లో ఉన్నారు సార్. ఒక మంచి సెషన్ ఈ రోజు వినటం జరిగిందండి. యాక్చువల్ గా నేను జాయిన్ అయిన ఐ థింక్ 6th month or 7th month అనుకుంటా. మీరు చెప్పిన డెప్త్ ఇన్ఫర్మేషన్ సేమ్ ఇదే, దానికి కొన్ని పాయింట్స్ యాడ్ చేశారు. నా టీమ్ లో చాలా మంది చెప్తూ ఉంటామండి, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ అని. నేను మార్కెట్ అప్డేట్ అవుతుందండి, ప్లాన్ అప్డేట్ అవుతుంది, దాంతోపాటు ఇన్కమ్ ప్లాన్ కూడా అప్డేట్ అయిపోయిందండి. సో మనం కొత్త విషయాలు తెలుసుకోకపోతే ఆల్రెడీ పండిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్తుంటే కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ రోజు మీరు చాలా మంది శ్రోతలకి దిస్ ద బెస్ట్, దిస్ ద న్యూ కాన్సెప్ట్ అండి. సో మీరు అవకాశం ఉన్నంత వరకు వీక్లీ వన్స్ చెప్పగలిగితే కనుకండి మనం డిఫరెంట్ కాన్సెప్ట్ ని డిఫరెంట్ పీపుల్ కి ఇంకల్కులేట్ చేయొచ్చండి. లేకపోతే ఏమవుతుందంటే సార్ మనం చెప్పింది ఇదే కదా అంటాం. ఎందుకంటే నాలెడ్జ్ విషయంలో చాలా క్లియర్ గా ఉంటాం సార్. ఎందుకంటే కస్టమర్ కి ఇవ్వాల్సింది నాలెడ్జే. నాలెడ్జ్ ఇస్తే డబ్బులు ఎదురు రకంగా సంపాదించుకుంటాడు. కాబట్టి మంచి సెషన్ ఇచ్చారు సార్. అవకాశం ఉన్నంత వరకు మీరు ఏమన్నా గ్రూప్ లో, అసలు మీరు ఈ రోజు వస్తారని చెప్పండి, బలవంతంగా లాక్కొచ్చుకోండి. ఎందుకంటే పోస్టర్ ఇంపార్టెంట్ అని చెప్తానండి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువ నెంబర్ రావాలి, క్రాస్ అవ్వాలి అంటే కనుక రేపు ఎవరి సినిమా తెలియాలని, లేకపోతే వర్కౌట్ అవుతూ కెరియర్లు ఇబ్బంది అయిపోతాయి. సో ఈ రోజు మీ చెప్పిన వండర్ఫుల్ విషయాలు చాలా మంది తెలుసుకోలేకపోయారు దురదృష్టం. ఒకవేళ ముందే పోస్టర్ రిలీజ్ అయ్యి ఉంటే కనుక భార్యాభర్తలు కలిపి కూర్చుందిరండి, ఎందుకు సపోర్ట్ చేయు తల్లి అని చెప్పేసి ఇలాంటి విషయాలు మీ ద్వారా వినిపించేవాడు ఆ తండ్రి. ఆ పిల్లల భవిష్యత్తుకి ఇలాంటి సెషన్స్ మళ్ళీ కావాలండి. కాబట్టి జూమ్ ని ప్రాపర్ వేలో నడిపించగలిగితే కనుక నెంబర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇది కైండ్లీ రిక్వెస్ట్ అండి లెజెండ్ టీమ్ కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మార్నింగ్ ఇప్పుడు ఒక పర్సన్, ఒక ఆయన, మా మిస్సెస్ ఫోన్ చేశారండి, రమణ గారు చెప్తున్నారు అని, ఆవిడ డౌన్ లైన్ కి. ఓకే, సో మే గాడ్ బ్లెస్ యూ సార్. అద్భుతమైన సెషన్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్ రాబర్ట్ గారు. అయితే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ముందుగా పోస్టర్ రిలీజ్ చేయకూడదు. పోస్టర్ రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే, రమణ గారు, రాబర్ట్ గారు వస్తారు అనుకుంటే ఇంకా చాలా మంది పరిచయం చేయవలసిన వాళ్ళ వాయిస్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అందించవలసిన ఇది చాలా ముందుంది. సో ప్రతిరోజు జరిగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్స్ రెండు కూడా ఇంపార్టెంట్. ఎవరు ఏ టైంలో వస్తారో తెలియదు కాబట్టి కంపల్సరీగా సస్పెన్స్ లోనే నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఎప్పుడు కూడా పోస్టర్ అనేది రిలీజ్ అయితే కాదు, ఇలాగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే నాలెడ్జ్ అనేది యాక్సిడెంట్ గా చాలా బాగుంటుంది. అందుకే అందరికీ ఒకసారి ఎంత బాగా ఆదరించినందుకు, రిసీవ్ చేసుకున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకా నెక్స్ట్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే అండి ఫ్రెండ్స్, చాలా Healthy Life with IMC.